ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం ఓబీఎంఎంఎస్లో ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ధరం నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు ఈ యొక్క ఓబీఎంఎంఎస్ ద్వారా ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా తెలియపరిచారు. అనంతరం వారు మాట్లాడుతూ, ములుగు జిల్లా ప్రజలకు నమస్కారం. నేను ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ములుగు జిల్లా. మనకు 2026 సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద టూ వీలర్ వెహికల్స్ 90% సబ్సిడీ మీద యూనిట్ కాస్ట్ ₹1,00,000 ములుగు జిల్లాకు 40 యూనిట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ప్యాసింజర్ ఆటోలు లేదా గూడ్స్ ఆటోలు 3 వీలర్ ఈవీ అవి కూడా ₹3,00,000 యూనిట్ కాస్ట్ తోటి 80% సబ్సిడీ తోటి 21 యూనిట్లు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 5 యూనిట్లు యూనివర్సల్ సోలార్ పంప్ సెట్స్, ఎవరైతే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు 2 ఎకరాల భూమిని కలిగి ఉండి ఇప్పటికే బోర్ వేసుకొని ఉండి ఎనర్జైజేషన్ కోసం కానీ పంప్ సెట్ కోసం కానీ ఎదురు చూస్తున్న వాళ్ళు 5 యూనిట్లు కేటాయించడం జరిగింది. వాళ్ళు ఈ పథకం కింద అప్లికేషన్ చేసుకోవచ్చు. TGOBMMSలో అప్లికేషన్ చేసుకొని మా ఆఫీస్లో కూడా ఒక అప్లికేషన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా స్కిల్ ట్రైనింగు, నాన్ స్కిల్ ట్రైనింగ్స్ అని 2 రకాల ట్రైనింగ్స్ కూడా ఇదే యాక్షన్ ప్లాన్లో ప్రభుత్వం మనకు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా సోలార్ యూనిట్స్ రిపేర్స్, తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క రిపేర్స్ మీద స్కిల్ ట్రైనింగ్ అనేది టౌన్ కామ్ ద్వారా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఇంకా విధి విధానాలు కూడా త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు గతంలో ఎవరైతే లబ్ధి పొందలేదో లేదా ఈ వెహికల్స్ ఏవైతే 2 వీలర్ 3 వీలర్కు అర్హులు కలిగిన వాళ్ళు ఉన్నారో అన్ని అర్హులు కలిగిన వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఒక అప్లికేషన్ మా కార్యాలయంలో సమర్పించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇప్పుడు ఈ అవకాశం ఎప్పటి వరకు ఉంది? ఈ అవకాశం ఈ నెల 18 నుంచి 24వ తారీఖు వరకు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఉంది. కాబట్టి ఇదే చివరి రోజు కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, గతంలో కొంతమంది రాజీవ్ వికాసం ద్వారా ఆన్లైన్ చేసుకున్నారు. అటువంటి బెనిఫిషియర్కి ఏం సమాచారం ఇవ్వబోతుంది? ఈ పోర్టల్లో ఒకసారి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి లబ్ధిదారుడు రెండో అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. 5 ఏళ్ల వరకు అది లాకింగ్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎవరైనా సరే లబ్ధి అందనట్లయితే వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ని ఎడిట్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి డేటా హార్డ్ కాపీస్ మాకు ఇచ్చినట్లయితే అది కన్సిడర్ చేయబడుతుంది.